సమయం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. సమయం ఎక్కువ లేనందుగా మనం త్వరగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. బాగున్నారా అందరూ? నేను కూడా ఈ విలేజ్కి రావడం నాకు కూడా ఇది ఫస్ట్ టైమే. సో త్వరగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోతాం. లూకా సువార్త 2వ అధ్యాయం 6 నుంచి 14 వరకు ఎవరైనా నాకు ఒకసారి చదివి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తోటిచూడు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొచ్చుండగా ప్రభు దూత వారి ఎదుకు వచ్చి పిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టములైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మనం వాక్యంలోకి వెళ్లే ముందు మనం క్రిస్మస్ అనేది దీని బ్యాక్గ్రౌండ్ కానీ దీని హిస్టరీ అని దీని చరిత్ర అని ఒకసారి చూసుకుందాం. కొత్త నిబంధనలే కాదు, పాత నిబంధనలు కూడా చాలాసార్లు లైక్ ఏషియాలో 7వ అధ్యాయం 14 అక్కడ కన్యక గర్భవతి కుమారుని అని ఉంటుంది. తర్వాత మీకా గ్రంథంలో కూడా చాలా చోట్ల క్రీస్తు వారి జననం గురించి పాత నిబంధనలు కాకుండా మరి కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త కానీ లూకా రోమీయులకు రాసిన పత్రిక చాలా దగ్గర క్రీస్తు జననం గురించి ఉంటుంది అనమాట. అప్పుడు క్రీస్తు జననం అప్పుడు హేరోదు రాజు పాలన జరుగుతుంది అనమాట. సో మనం ముందుగా ఒక క్వశ్చన్తో మనం వాక్యంలోనికి వెళ్దాం. క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకుంటాం? ఎవరైనా చెప్తారా నాకు? ఉన్నారా ఎవరైనా? క్రిస్మస్ అనేది ఎందుకు జరుపుకుంటాం తెలుసా ఎవరికైనా? లోకరక్షకుడు మన కొరకు. ఇప్పుడు క్రిస్మస్ అనగా మనకు మొదటి గుర్తొచ్చేది ఏంది? నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే క్రిస్మస్ అంటే ఒక లైట్స్ ఉన్నాయి, సౌండ్ ఉంది, స్టార్ అంట, ఇంకా నాకు ఇంకా స్మెల్ కూడా వస్తుంది, ఫుడ్ స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఇవన్నీ ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే క్రీస్తు జననానికి మనం చిహ్నంగా మనం చేసే ఈ పండుగలో ఇవన్నీ ఉండడం కాకుండా అతి ముఖ్యమైనది క్రీస్తు మన హృదయంలో జన్మించడం. క్రీస్తు మన హృదయంలో జన్మించడం అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. మొదటగా క్రీస్తు మన హృదయంలో జన్మించాడా లేదా అని ఒకసారి మీ అంతకు మీరు క్వశ్చన్ వేసుకుని చూస్తారా? క్రీస్తు హృదయంలో జన్మించాడా లేదా జస్ట్ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి క్రీస్తు జననం ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి చేసుకుంటున్నాం, లేకపోతే క్రీస్తు మన హృదయంలో జన్మించాడా అది చూసుకుందాం. ఈ లైట్ స్టేజెస్ కానీ ఇవన్నీ ఉండడం ఇదంతా ఒక రకైతే, దీనికంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు మన హృదయంలో జన్మించడం. ఓకే, లూకా సువార్త ఇప్పుడు చదవబడిన వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే దేవునికి ఎక్కడ పుట్టిండంట ఎవరికైనా తెలుసా? దేవుడు ఎక్కడ పుట్టిండో? క్రీస్తు ప్రభు బెత్లెహేములో. ఎక్కడ? పశువుల పాకలో. పశువుల పాక అంటే ఒకసారి నార్మల్గా చూసుకుందాం. పశువుల పాక అంటే ఒక పెద్ద బెడ్, దాని కింద దానికి పిల్లోస్, తర్వాత మంచిగా మ్యాట్ అంతే ఉంటాయా? పశువుల పాక మనం లిటరల్ గా చూసుకుందాం. పశువుల పాక ప్రతి సంవత్సరం వింటున్న వాక్యమే కాకుండా కొంచెం కొత్తగా వినడానికి అందరం ఆలోచిద్దాం. పశువుల పాక అంటే అక్కడ ఆ గ్రామంలో, బెత్లెహేం గ్రామంలో ప్రతి ఇంటికి యోసేపు మరియా వెళ్ళినప్పుడు ఎక్కడ స్థలం లేదంట. మీరు ఈ స్టోరీ వినే ఉంటారు. ఎక్కడ స్థలం లేదంట. వీళ్ళ దగ్గర మాట్లాడే టైం కూడా లేదంట. డోర్ ఓపెన్ చేసి స్థలం లేదు మాకు, వెళ్ళిపోండి అంతే. వాళ్ళ దగ్గర ఏం లేదు, సమయం కూడా లేదు, కనీసం మాట్లాడడానికి సమయం లేదు. అక్కడ ఎక్కడో అన్ని ఇల్లు తిరిగిన తర్వాత లాస్ట్ ఒక చిన్న కూటం లాగా చిన్న పశువుల పాక దొరికితే ఆ పశువుల పాక ఉంది మాది, మీరు యూజ్ చేసుకోండి అని వెళ్ళిపోయారండి. ఆ పశువుల పాకలో ఎట్లా ఉంటుంది? క్లీన్గా ఉంటుందా? లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
మొదటగా నేను ఒక 3 పాయింట్లు చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటగా మనం చూసుకున్నామంటే యేసు ప్రభుకి మనకు చాలా దగ్గరగా ఉంటున్నాం. చర్చ్కి వస్తున్నాం, ఈ రోజు చూసుకోండి ఎంతమంది చాలా దగ్గరగా ఉన్నాం, కానీ మన హృదయము చాలా దూరంగా ఉందంట. ఓకే, ఆ రోజు కూడా వాళ్ళందరూ చాలా దగ్గరగా యేసు ప్రభు పుట్టి ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళ హృదయాలంతా చాలా దూరంగా ఉన్నాయి. మనకు కూడా చాలా వరీస్ ఉంటాయి మనకు జీవితంలో, మనకు కూడా పనులు, డ్యూటీస్, జాబ్స్ కానీ మనకున్న సమస్యలు, కానీ స్టడీస్, చర్చ్ వర్క్స్, అన్ని చర్చిలో పనులు చేయడం కానీ అన్నీ ఉంటాయి. కానీ ఎవరికి స్థలం లేదు మన హృదయంలో? యేసు ప్రభుకి స్థలం లేదు మన హృదయంలో. బెత్లెహేంలో పశువుల పాకలో పుట్టడం మాత్రమే కాదు యేసు ప్రభుకి కావాల్సింది. బెత్లెహేంలో పశువుల పాకలో పుట్టడమే కాదు, యేసు ప్రభు కావాల్సింది ఏంది? మన హృదయంలో ఆయనకు స్థలము కావాలి. మన హృదయంలో స్థలం కావాలి అంటే ముందుగా మనం స్థలం ఇవ్వాలి దేవునికి. ఓకే, ఒకసారి మనకు చాలా ఉంటాయి మన చర్చ్కి రావడానికి కానీ, చర్చ్కి వచ్చి పాస్టర్ గారికి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. కాకపోతే మనం చర్చ్కి చాలా దగ్గరగా ఉంటాం. దాన్ని బట్టి చూస్తే మనము దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటారా? లేదు, దేవుడు మన హృదయానికి దగ్గరగా ఉండాలి. దేవుడు జన్మించడానికి దాన్ని చూసుకోవాలంటే దేవుడు ముందు మన హృదయంలో జన్మించాలి. ఇంకోటి చూసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పా? యేసు ప్రభు మనం దగ్గరగా ఉంటాం కానీ మన హృదయంలో ఉండట్లేదు. ఇంకొకటి చూసుకుందాం. గర్వంతో ఉన్న హృదయం కాదు, వినయమైన హృదయం యేసుక్రీస్తు జన్మించడానికి ఇష్టపడతాడంట. ఎట్లా? గర్వంతో హృదయం కంటే వినయంతో ఉన్న హృదయంలో దేవుడు జన్మించడానికి ఇష్టపడతాడంట. చూసుకుందాం. దేవుడు ఎక్కడ పుట్టిండని చెప్పాను నేను ముందు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? హేరోదు రాజు ఉన్నాడు, ధనికులు ఉన్నారు, చాలా ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ పుట్టిన దేవుడు లేదు. ఏం చూసి చేసుకున్నాడు? చిన్న పశువుల పాక. ఎంత వినయంగా చిన్న పశువుల పాకలో కావలసిన దేవుడు ఎక్కడైనా పుట్టగలడు, కానీ చిన్న పశువుల పాకలు తీసుకున్నాడు. యాకోబు సువార్తలో యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం చెప్తాడు, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, వినయములకు కృపను అనుగ్రహిస్తాడంట. చూడండి, బైబిల్ ఎవరు ఓపెన్ చేయండి. ఇట్స్ ఓకే ఒకసారి చూడండి. యాకోబు సువార్తలో చెప్పినప్పుడు దేవుడు గర్విష్ఠులను ఎదిరించి వినయము గల వారిని దేవుడు కృప చూపిస్తాడంట. చూడు, మనం చాలా సార్లు అనుకుంటాం నాకు అన్ని తెలుసు, బైబిల్ చదువుతా, నాకు అన్ని తెలుసు, నేను మారాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా మారా, నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నా, నేను ఏమైనా చేయగలను, నేను పరలోకం వెళ్ళిపోతా అనే ఆ ధైర్యంతో మనం ఉంటాం. కానీ దేవునికి కావాల్సింది ఏంటి? హృదయం. దేవునికి కావాల్సింది నేను, మీరు, మనం కావాలి. దేవునికి దేవా నన్ను క్షమించే అనే హృదయం కావాలి. దేవా నన్ను క్షమించు. ఈ గుణం ఉన్న వాళ్ళకి ఏమని చెప్పాను నేను ముందు? గర్వంతో ఉన్న హృదయం కాదు, కానీ వినయమైన హృదయం గల వారిని దేవుడు వాళ్ళ హృదయంలో జనించడానికి ఇష్టపడతాడు. ఓకేనా? నార్మల్ గా ఒకసారి ఇప్పుడు అక్కడ వర్షం పడితే ఎటు వెళ్తుంది? కింది ప్రాంతానికి వెళ్తుంది. ఇదే విధంగా కృప కూడా వినయమైన హృదయాలకు పారుతుందంట. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటి? దేవుడు మన హృదయాలలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకోటి, గర్వంతో ఉన్న హృదయం కాదు, వినయమైన హృదయంలో దేవుడు జనించడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. మూడోదిగా చూసుకుంటే, క్రీస్తు చరిత్రలో జనించాడు కానీ హృదయంలో మనము అంగీకరించట్లేదంట. అక్కడ చూసుకుంటే యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదు రాజుకు ఆ రాజ్యానికి అంతగా సంతోషమే, ఎందుకంటే యేసుప్రభు మన కోసం పుట్టాడు. కానీ హేరోదు రాజు మనసులో ఉన్నది ఏం తెలుసా? అమ్మా, రాజు పుట్టిండంట, నా కొడుకు రాజుగాడు కానీ ఎవరో అతను రాజు అవుతాడంట. ఈ సమస్య హేరోదు రాజుకి ఈ గర్వం అనేది బాగా డిస్టర్బ్ చేసేసింది అనమాట. యేసుక్రీస్తు రాజుగా పిలువబడ్డాడు కాబట్టి అతనే మళ్ళీ రాజు అవుతాడేమో అన్న భయం హేరోదు రాజులో చొరబడింది అనమాట. దేవుడు కావాల్సింది మనపై అధికారం, మన అలవాట్లకు, మన నిర్ణయాలకు, మనం తీసుకునే జాగ్రత్తలకు, మనం చేసే స్టెప్స్ కి, మనం వెళ్ళే నిర్ణయాలకు, ప్రతిటికి దేవునికి మనం ఉండాలి. కానీ మనం ఇవ్వము, ఎందుకంటే మనం ప్రతిదీ దేవుని మీద ఆధారపడట్లేదు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లు నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందంటే, రక్షకునిగా చూడకుండా అతన్ని మన రాజుగా చూడాలి. ఎవరిని? యేసుప్రభు వారిని ఎలా చూడాలి? రక్షకునిగా కాకుండా
మన రాజుగా చూడాలి అంట. అప్పుడు రాజుగా చూసినప్పుడు ఏం చేస్తాం? రాజు ఒక మాట చెప్తే వద్దు అంటామా? లేదు. వింటామా? అందరం రాజు చెప్పిన మాట వింటాం. కాబట్టి రక్షకుని మనం ఎలా చూడాలి? యేసు ప్రభు వారిని మనం ఎలా చూడాలి? ఒక రక్షకునిగా మాత్రం కాకుండా మన రాజుగా చూడాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అదే చెప్పాలనుకుంటున్నా. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేది మొదటగా స్టే చేసేది ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం అవన్నీ యేసు ప్రభు వారికి కృతజ్ఞతగా మనం చూపించేవి. కానీ ముఖ్యమైన దీనికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? యేసు ప్రభు మన హృదయంలో జనించాలి ముందు. ఓకే, ఒక వచనం ఉంటది, ఇదిగో తలుపు తట్టి నిలబడి ఉన్నాను అని ఉంటదా? ఆ ఇదిగో అనే పదాన్ని గ్రీక్ లో ఇంగ్లీష్ లో చూసుకుంటే బిహోల్డ్ అని ఉంటది. అదే గ్రీక్ లో చూసుకుంటే, తెలుగులో నార్మల్ గా ఇదిగో అనే పదం, కానీ గ్రీక్ లో జాగ్రత్త, బి అవేర్. తెలుగులో మాత్రం ఇదిగో నీ తలుపు దగ్గర నిలిచి ఉన్నాను, తలుపు తట్టొచ్చున్నాను, తీయు అని. కానీ అదే ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూసుకుంటే జాగ్రత్త, నీ తలుపు దగ్గర నిలబడి ఉన్నాను. ఓకేనా? అర్థమైంది అందరికి? యేసుక్రీస్తుని మన హృదయంలోనికి రావడానికి చోటు ఇస్తున్నామా అనే క్వశ్చన్ ఈరోజు మీ మనసులో పెట్టాలనుకుంటున్నాను. మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మనం ఈ క్రిస్మస్ అనే పదాన్ని వాడము. కానీ నేను ఈ సంవత్సరం మీకు అంతటికీ చెప్పాల్సింది ఏంటంటే, దేవుడు నార్మల్ గా బెత్లెహేం పశులపాకలో లేదా లట్టుపల్లి గ్రామంలో పుట్టిండు, మన కోసం పుట్టిండు అనే మాట కాకుండా, ఈ సంవత్సరం అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మీ లోపల జనించాలని ఇష్టపడుతున్నాడు. మీరు స్థలం ఇస్తున్నారా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్ మీలో పెట్టాలనుకుంటున్నాను. దేవుడు క్రిస్మస్ అంటే యేసు మన హృదయంలో ఉంటే పూర్తి అవ్వదు. మనం అతనికి అలవాటు పడాలి, చెప్పిన మాట వినడం, సంఘానికి వస్తున్నాం జస్ట్ వర్షిప్ కి అవన్నీ వస్తున్నాం అనేది కాకుండా, దేవుడు మన హృదయంలో ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకుని మనం జీవించాలి. చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక.